అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనము. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే గాడ్స్ ప్రామిస్. జాన్ chapter 10 verse 29. My Father which gave them me is greater than all, and no man is able to pluck them out of my Father's hand. సహోదరులారా, ఇక్కడ రెండు అమిత శక్తి గల హస్తాలు క్రీస్తు గొర్రెలకు కాపుదలగా ఉన్నాయి. ఇది రెట్టింపు భద్రత. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఆ పైవాటి మీదే మీ మనసు నిలుపుకోండి కానీ భూలోక విషయాల మీద కాదు. సహోదరులారా, భూలోకంలో ఉన్నవన్నీ కూడా దొరికేటివన్నీ కూడా శాశ్వతమైనవి కావు. పరలోకంలో ఉన్నవన్నీ శాశ్వతమైనవి. వాటిపైనే మన దృష్టిని పెట్టాలని వాక్యంలో చెప్పబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, నేను వెళ్ళి మీ దగ్గరకు వస్తాను అని నేను మీతో చెప్పినది విన్నారు కదా. నేనంటే మీకు ప్రేమ ఉంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని నేను చెప్పినందుకు మీరు ఆనందించి ఉంటారు. ఎందుకంటే తండ్రి నాకంటే పైవాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.